అలాగే బసిరెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ కాలంలో ఈ రోజుల్లో సినిమాలే రిలీజ్ అవ్వవు, చిన్న సినిమాలు రిలీజ్ అనుకున్న రోజుల్లో చిన్న సినిమాలు తీసి సూపర్ హిట్స్ చేశారు. ఈ సినిమా కూడా ప్రేమతో చెప్పనా కూడా భానుశ్రీ మెహతా ఈ అమ్మాయి చాలా పబ్లిసిటీతో వచ్చింది తెలుగు పరిశ్రమకి. వరుడు సినిమాకి మొబైల్ చూపించకుండా తీసుకొచ్చి అసలు ఈ అమ్మాయి వస్తే ఇండస్ట్రీ కదిలిపోతుందన్న లెవెల్ని చూపించారు. అన్ఫార్చునేట్గా సినిమా ఆడకపోయేసరికి అమ్మాయి మంచి ఆర్టిస్ట్, బాగుంటుంది కూడా, కానీ ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో అమ్మాయి కనపడడం సెకండ్ పిక్చర్ స్టార్ట్ చేసింది. సో అలాంటి అమ్మాయి సినిమాలో చేయడంతో ఈ సినిమాకి డెఫినెట్గా యాడెడ్ అట్రాక్షన్ అవుతుంది. ఈ సినిమా కూడా ఈ రోజుల్లో లాగానో లేకపోతే మేము వయసుకు వచ్చాము ఒక రొమాంటిక్ క్రైమ్ తప్ప ఈ మధ్య చిన్న సినిమాలన్నీ సూపర్ హిట్లు అయిపోతున్నాయి, విపరీతమైన డబ్బులు వచ్చేస్తున్నాయి. అలా రావాలని నేను ఎప్పుడు ఆడియో ఫంక్షన్లు ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్ అంతా జోక్ చేస్తూ ఉంటారు. అన్న గిన్నీస్ బుక్లో నీ పేరు ఉందని అడుగుతూ ఉంటారు. ఎందుకు రా అన్న, నువ్వు ఓపెన్ చేసిన ఆడియోలు ఎవరో చేసి ఉంటారేమో ప్రపంచంలో, అందుకని నీ పేరు ఉండాలంట. ఇన్ని ఫంక్షన్లు ఇంతమంది జనం ఎప్పుడు చూడలేదు. నాకు ఆడియో ఫంక్షన్లో జనం అక్కర్లేదు. ప్రతి సినిమాకి రిలీజ్ రోజు ఫస్ట్ డే థియేటర్లో ఇంతమంది కంటే ఎక్కువ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరందరూ అట్లీస్ట్ ఫస్ట్ డే, నాకు 1 వీక్ అక్కర్లా, ఫస్ట్ డే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు 10 మంది తీసుకుని ఈ సినిమా చూడండి, చాలా వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ గారు మాట్లాడతారు. ప్రేమతో చెప్ప ఈ సినిమా డైరెక్టర్కి, నిర్మాతకి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఇదే నేను చెప్పే ప్రేమ. గణేష్ గారు మాట్లాడతారు. హలో, ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళందరికీ, సన్నిహితులందరికీ నమస్కారం అండి. ప్రేమతో చెప్పనా సీరియస్ షూటింగ్ టైటిల్ అండి. రియలీ నైస్ టైటిల్ అండ్ విజువల్స్ చాలా బాగున్నాయి. అండ్ నాకు డైరెక్టర్ గారు అంత పరిచయం లేదు, బట్ రంగత్ ఐ థింక్ ఆయన హీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్. అలాగే ఈరోజు ఈ ఈవెంట్కి మెయిన్ అయిన సాయి, ద మ్యూజిక్ డైరెక్టర్, హీ డిడ్ ఎ వెరీ డీసెంట్ జాబ్ అండి. మ్యూజిక్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ మూవీ మ్యూజిక్ నచ్చుతుందని అండ్ పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఐ నో ఈ మూవీ హీరోయిన్ భాను అండి, ఐ నో హర్ యాజ్ అ ఫ్రెండ్ అండ్ తను కూడా చాలా బాగుంది అండ్ చాలా బాగా చూపించారు. అలాగే ఈ మూవీ హీరో కూడా ఈజ్ డూయింగ్ గుడ్, వెరీ నైస్ వర్క్. అండ్ ఈ మూవీ ముందు మంచి రిజల్ట్స్ చూపించాలని కోరుకుంటూ అండ్ హీరో చాలా థ్యాంక్స్ అని చెప్తూ, అంటే సారీ ఏమనుకోవద్దు. అండ్ మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు కూడా చెప్పండి. సో నెక్స్ట్ రామజోగయ్య శాస్త్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం అండి. ఈ సినిమాకి నేనైతే పాటలు రాలేదు, కానీ అభిమానం కొద్ది దర్శక నిర్మాతలు నన్ను 2 రోజుల క్రితం వచ్చి సీడీ ఇచ్చి పిలిచి ఫంక్షన్ ఆహ్వానించారు, తప్పకుండా రావాలని. సో వారి కోరిక మేరకు రావడం జరిగింది. ఇంకొక కారణం కూడా ఉంది. సాయి కార్తిక్ మా మ్యూజిక్ డైరెక్టర్ సినిమాకి నాకు మంచి మిత్రుడు, తన టాలెంట్ మీద నాకు చాలా నమ్మకం. అలాగే వాడు ఇచ్చి సీడీ ఇచ్చారు. ముందే నాకు అన్ని పాటలు విన్నాను. అంటే పెద్ద సినిమా స్థాయికి తగ్గకుండా సాయి కార్తిక్ తనకున్న పరిమితుల్లో చక్కగా చేశాడు. అన్ని పాటలు మంచి మెలోడియస్గా ఉన్నాయి. మనం విజువల్స్ కూడా చూసాము. ఈ సినిమా మ్యూజిక్ మంచి హిట్ అవుతుంది. అలాగే సినిమా కూడా మంచి హిట్ అయ్యి నిర్మాతలకు మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తూ హీరోయిన్ అందరికీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య మ్యూజిక్ మేనేజర్ సత్యదేవ్ గారిని మాట్లాడవలసింది
మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన తర్వాత మాట్లాడతారు, ముందు బసిరెడ్డి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ తమ్మారెడ్డి గారు. అందుకొరకే అతను నేను పితామహ అంటుంటానండి. ఇప్పుడు ప్రేమతో చెప్పనా అనే మూవీ మన రంగ గారు నా దగ్గరికి వచ్చి మా డిజికస్లో మాట్లాడినప్పుడు సార్ మా సహకారం మీకు ఎప్పుడన్నా ఉంటుంది అని చెప్పాను. తర్వాత మళ్ళీ మొత్తం ప్రిపరేషన్ తయారై కూర్చోబెట్టి ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అంటే సార్ కొంచెం టైం తీసుకొని సరిగ్గా మొదలుపెట్టాడు. మంచి హీరోని సెలెక్ట్ చేశాడు. పాటలు బ్రహ్మాండంగా ఉన్నాయి సాయి గారు ఇచ్చినవి. అభినందనలు ముఖ్యంగా శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ్ గారికి, సాగర్ గారికి, గణేష్ గారికి, రామజోగేష్ శాస్త్రి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారికి, మా గుప్తా గారికి అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా పాటలు చాలా పెద్ద హిట్ అయ్యి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇక్కడ ఎంతమంది వచ్చాడో అందరెట్లుగా థియేటర్ నిండా జనాలు వచ్చి సినిమా హిట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మా పాటలు అన్ని వెబ్సైట్స్లో అండ్ అన్ని రేడియో స్టేషన్స్లో వస్తాయి. చక్కగా విని ఆదరించాలి, పాటలు కొని ఆదరించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ గజ్జల నగేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారంలో. ఎంతో ఉత్సాహంగా ఇంతకుముందు స్క్రీన్ పైన చూపించిన సన్నివేశాలను చూసి ఉర్రతల్లో ఊహించి మరి కేకలతోనూ స్వాగతించినప్పుడు అప్పుడే తెలిసిపోయింది ఈ పిక్చర్ తప్పకుండా మంచి హిట్ అవుతుందని. మరి హీరో హీరోయిన్లు కూడా మంచి యాక్ట్ చేశారు. మరి నా మిత్రుడు రవీంద్ర గుప్తా గారు ఇంతకుముందు కూడా ఎన్నో సినిమాలకు డైరెక్షన్ చేసిన అన్ని కూడా విజయవంతంగా నడిచిన, మరి ఇది కూడా అదేవిధంగా విజయవంతంతో నడుస్తుందని ఆశిస్తూ మరి ఈ పిక్చర్ మనమందరం మన కుటుంబ సభ్యులకు మన ఉన్న శ్రేయాభిలాషులకు అందరికీ కూడా మనము అందరూ ఈ పిక్చర్లు తీసుకెళ్లేసి మరి హిట్ అయ్యే దృష్టిలో మనం అందరం పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఈ తప్పకుండా ఈ మంచి సినిమా బ్రహ్మాండంగా హిట్ అవుతుందని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ఈనాటి మన ఈవెంట్ హీరో మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ ఆడియోని మీ అందరూ మంచి హిట్ చేయాలని కోరుకుంటూ ఈ సినిమా కూడా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు తమ్మారెడ్డి గారు చెప్పినట్టు వీళ్ళందరూ ఈ సినిమా చూసి ఈ సినిమాని కూడా హిట్ చేయాలని కోరుకుంటూ ఈ ఆడియోకి ఇచ్చేసిన తమ్మారెడ్డికి, సాగర్ గారికి అభినందనలు. థ్యాంక్ యూ. రామజోగేష్ శాస్త్రి గారు కూడా వచ్చారు. వీళ్ళందరికీ నాకు అభినందనలు. థ్యాంక్ యూ. సో మీరు ఇందాక నుంచి ఎవరి మాటల కోసం వెయిట్ చేస్తున్నారు? ద బ్యూటిఫుల్ హీరోయిన్ భానుశ్రీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Good evening, everyone. Hi, good evening, everyone. I hope you all like the trailer and the songs. Do you guys like it? Yeah. మీకు నచ్చే సాంగ్స్ భానుశ్రీ గారు అడుగుతున్నారు, ఆన్సర్ చెప్పండి. The song is pretty amazing. I'm really happy with the product. And you all must have seen Varidu. So this is my second Telugu film after Varidu, and I'm really happy to be a part of it. We've all worked really hard, and I really hope you all like this. These guys are amazing. They all did a very good job, and they're lovely people. They all made me feel very comfortable, and we're like a family now. And we all went to Malaysia for our song shoot, and it was amazing. And the choreography is done very well. The music is amazing. I'm really happy with the. Okay. And I really want to thank Ravindra Gupta for giving me this lovely chance to work in his film, and I hope to work with him again in future. సో ఇందాక నుంచి ఈ ఈవెంట్ కి వచ్చిన గెస్ట్లని ఆడియన్స్ ని చాలా కేర్ గా చూసుకుంటూ ఇందా నుంచి మన ముందుకు రాలేదండి ఈయన. సో ఫస్ట్ ఒక మూవీకి ప్రొడ్యూసర్ చేసి తర్వాత ఈ మూవీకి డైరెక్టర్ గా మన ముందుకు వస్తున్నారు రంగా రవీంద్ర గుప్తా గారు. ఇప్పుడు ఈయన మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన పాత్రికేయులందరికీ మరియు స్నేహితులకు, బంధువులకు, సాంకేతిక నిపుణులకు పేరు పేరున ధన్యవాదాలు. ప్రేమతో చెప్పనా ఈ సినిమా ఒక లవ్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ చిత్రం. రొటీన్కు భిన్నంగా ఈ సినిమాలో ఒక ప్రేమ జంట ఎలాంటి పాటలు పడింది, చివరికి ఎలా తమ ప్రేమను నెగ్గించుకుంది అనేది కథ సారాంశం. ఈ సినిమా ముఖ్యంగా మలేషియాలో ఎక్కువ శాతం షూట్ చేయడం జరిగింది. కారణం ఏంటంటే మలేషియా టవర్స్ దగ్గరే వీళ్ళ ప్రేమ ప్రారంభమవుతుంది. అక్కడ కథ మొదలు అక్కడ జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మలేషియాలో షూట్ చేశాము. అదేవిధంగా మా సినిమాలో నటించిన భానుశ్రీ మేరా గారు ఈసారి మా పిక్చర్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని, ఒక డిఫరెంట్ ఈవెంట్ని మనం ఈ చిత్రంలో చూస్తాము. అదేవిధంగా మిగతా నటీనట వర్గం, సుధీర్, ఉదయ్ వీళ్ళంతా బాగా చేశారు. అందరూ మా చిత్రాన్ని చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. సో ఈ మూవీ ద్వారా మనకు ఒక కొత్త హీరో పరిచయం అవుతున్నారండి. ఆయన ఉదయ్ తేజ్ గారు. సో ఆయన్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సభకు విచ్చేసిన పెద్దలందరికీ, ప్రేక్షక సోదర సోదరి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. First of all, I would like to thank Director Ravindra Gupta garu because he believed me so much and given me this main lead character for this particular Prematho Cheppana movie. Sir, thank you so much, sir, for giving this opportunity to me as the main lead in this Prematho Cheppana. And next, cinematography. John garu chesaru. John sir, I am very thankful to you for taking a lot of care, and even you have taken a lot of care on location wise also at Malaysia. We have shooted 4 songs and Malaysia lo 4 songs chesamu. John sir ekkada kuda compromise avvakunda, ఏ లొకేషన్స్ కూడా మిస్ చేయకుండా నా డ్రెస్సింగ్ సెన్స్ అయినా ఎవ్రీథింగ్ యూ టుక్ లాట్ ఆఫ్ కేర్ ఆన్ us. Thank you so much, sir. And Nag sir, writer Nag sir garu, we have given, I am very satisfied with your all dialogues, sir. ప్రతి డైలాగ్ లో ఒక పంచ్ ఉంటుందండి ప్రేమతో చెప్పనాలో. అండ్ ఈ ప్రేమతో చెప్పన మూవీలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్ ఐ యామ్ గోయింగ్ టు టెల్ యు అండి. ఒక సలీం అనార్కలి, ఒక షాజాన్ ముంతాజ్, ఒక దేవదాస్ పార్వతి, ఒక రోమియో జూలియట్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అమర ప్రేమికుల చరిత్రలు ఉన్నాయి సార్. ప్రేమ అనేది ఒక తీయని స్పందన, అనుభూతి. అది మాలాంటి నిజమైన ప్రేమికులకు మాత్రమే సొంతం. ప్రేమకు కావలేదు సార్. ఐ లవ్ బాను, ఐ లవ్ బాను, ఐ లవ్ బాను. నేను బాను ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను. ఇలాంటి వండర్ఫుల్ డైలాగ్స్ అన్ని and Venupal garu has given us a very wonderful punch song ఇచ్చారండి మూవీలో. ఐటమ్ సాంగ్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ గారికి ఎంత మంచి పేరు తెచ్చిందో కేవ్ కేక సాంగ్, అదే రేంజ్ మెయింటైన్ చేస్తూ, అదే టెంపో మెయింటైన్ చేస్తూ ఒక మంచి వండర్ఫుల్ ఐటమ్ సాంగ్ ఇచ్చారండి. ఈ సాంగ్ ప్రజలకు మనసులోకి, హృదయాలకి గుచ్చుకుంటూ వెళ్తుందండి. మీ అందరూ ఆనందింప చెప్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ ఇక్కడికి మా మెయిన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సంతోష్ శర్మ గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వర్మ సార్, గ్రేటర్ హైదరాబాద్ కి అండ్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్ మీడియాకి, ప్రేక్షక సోదరులందరికీ కూడా ఇది నా మొదటి చిత్రం అండి. యాజ్ అ మెయిన్ లీడ్ హీరోగా మీ అందరి ఆశీస్సులు మనస్ఫూర్తిగా నాపై ఉండి ఈ ప్రేమతో చెప్పనని సక్సెస్ఫుల్ హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అండ్ ఒక డైరెక్టర్ అనేది ఒక చిత్రానికి చాలా మూల కారణం అండి.
ఒక డైరెక్టర్తోనే ఒక మూవీ పుడుతుంది, సినిమా పుడుతుంది. అలాంటి సినిమాని ఈ రోజు ఈ స్థాయికి వచ్చే వరకు అంటే మా ప్రేమతో చెప్పిన మూవీ ఒక 30% 40% వస్తుందేమో అని మేము స్టార్ట్ చేసామండి ప్రాజెక్ట్ ఇది యాజ్ డైరెక్టర్ గా. ఈ రోజు మేము 30-40% అనుకున్నది 90% రీచ్ అయిందండి. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ డైరెక్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ డైరెక్షన్ సార్. అండ్ ఒక ఆర్టిస్ట్ దగ్గర ఎలాంటి మోడ్యులేషన్స్, ఎలాంటి ఎక్స్పీరియన్స్ రావాలో ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. నాకు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ కోఆపరేషన్ అండ్ ఉమా గారు, ఈశ్వర్, ఎవ్రీబడి. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు టోటల్ డైరెక్షన్ ఆఫ్ ప్రేమతో చెప్పిన అండ్ టోటల్ క్రూ ఆఫ్ ప్రేమతో చెప్పిన. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. మీ ప్రేక్షకులకి కొన్ని అని ఇక్కడ స్పేస్ సరిపోక కొంచెం ట్రబుల్ అవ్వచ్చండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ది ట్రబుల్, డోంట్ మైండ్ అండి. మీరు మా ఈ సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమతో చెప్పిన మూవీకి మాటలు రాసినటువంటి జి నాగేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ ఈ మూవీలో సెకండ్ హీరో సుధీర్ గారిని మాట్లాడ